ఆయన మక్తల్ నుంచి మక్తల్ సంబంధించిన ఆయన. దానికి కారణాలు తెలియదు మనకి ఇంతవరకు. ఆయన నాకు తెలిసినంత వరకు అయితే సూసైడ్ నోట్ కూడా ఏం రాయలేదు. ఇక మీరు ఏదైతే అంటున్నారో మాకు అట్లాంటిది ఏం లేదు. ఎవరి పైన ఇచ్చినా కానీ భార్య కానీ కూతురు కానీ కొడుకు కానీ వాళ్ళు సంబంధించిన వాళ్ళు ఎట్లా ఎఫ్ఐఆర్ ఇస్తే ఆ రకంగా బుక్ చేస్తాం మేము. దానికి మాకు అందులో మేము పని కట్టుకొని పోలీసులు ఈ రకంగా డిక్టేట్ చేయడంలో అది ఉండదు. వాళ్ళు ఏ రకంగా ఇస్తే ఆ రకంగా బుక్ చేస్తాం మేము. ఫోరెన్సిక్ సైన్స్ లెబొరేటరీ సంబంధించిన అగ్ని ప్రమాదం పైన ఆల్రెడీ డైరెక్టర్ టీజీఎఫ్ఎస్ఎల్ సవివరమైనటువంటి ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చినారు. అందులో ఒకటి, సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లెబొరేటరీ నుంచి నిన్న ఒక ఎర్కలి మహాదేవప్ప అనే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. బీజేపీ క్యాండిడేట్ ఆయన, మక్తల్ నుంచి మక్తల్ సంబంధించిన ఆయన. దానికి కారణాలు తెలియదు మనకి ఇంతవరకు. ఆయన నాకు తెలిసినంత వరకు అయితే సూసైడ్ నోట్ కూడా ఏం రాయలేదు. ఇక మీరు ఏదైతే అంటున్నారో మాకు అట్లాంటిది ఏం లేదు. ఎవరి పైన ఇచ్చినా కానీ భార్య కానీ కూతురు కానీ కొడుకు కానీ వాళ్ళు సంబంధించిన వాళ్ళు ఎట్లా ఎఫ్ఐఆర్ ఇస్తే ఆ రకంగా బుక్ చేస్తాం మేము. దానికి మాకు అందులో మేము పని కట్టుకొని పోలీసులు ఈ రకంగా డిక్టేట్ చేయడంలో అది ఉండదు. వాళ్ళు ఏ రకంగా ఇస్తే ఆ రకంగా బుక్ చేస్తాం మేము. ఫోరెన్సిక్ సైన్స్ లెబొరేటరీ సంబంధించిన అగ్ని ప్రమాదం పైన ఆల్రెడీ డైరెక్టర్ టీజీఎఫ్ఎస్ఎల్ సవివరమైనటువంటి ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చినారు. అందులో ఒకటి, సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లెబొరేటరీ నుంచి నిన్న ఒక ఎక్స్పర్ట్ వచ్చినారు. అట్లాగే నాగ్పూర్లో ఉన్నటువంటి ఫైర్ సేఫ్టీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైర్ సేఫ్టీ అండ్ అది ఒకటి ఉంది, చాలా టాప్ ఇన్స్టిట్యూట్ అది భారతదేశంలోనే. అక్కడి నుంచి కూడా నిష్ణాతులు వచ్చినారు, ఎక్స్పర్ట్స్ వచ్చినారు. వాళ్ళు ప్లస్ వీళ్ళు సిఎఫ్ఎస్ఎల్ వాళ్ళు కలిసి దాన్ని ఆ సోర్స్ ఆఫ్ ఫైర్ ఏంటిది, ఇందులో ఎట్లా వచ్చింది అన్నది ఎంక్వైరీ చేస్తున్నారు. సో కొన్ని రోజుల్లో మనకు పూర్తి వివరాలు. పార్టీ అభ్యర్థి దేవరప్పను అన్యాయంగా అక్రమంగా వాకాడి సిఆర్ని చంపించడం జరిగింది. వెంటనే మంత్రి వాకాడి సిఆర్ని అరెస్ట్ చేయాలని చెప్పి, ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేయాలని చెప్పి ప్రధాన డిమాండ్ తో డీజీపీ ఆఫీస్ ఎంత అధ్వాన పరిస్థితి అంటే మున్సిపాలిటీ ఎన్నికలప్పుడు డీజీపీ ఆఫీస్ ను ముట్టడించడానికి బీజేపీ కార్యకర్తలు వచ్చారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, వాళ్ళందరూ కూడా రోడ్డు పైన బైఠాయించడం జరిగింది. మక్తల్కి సంబంధించి 6వ వార్డు అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అతను మహాదేవప్ప ఆత్మహత్య చేసుకోవడం వెనుక ప్రత్యర్థుల హస్తం ఉంది. వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలంటే కూడా వాళ్ళు డిమాండ్ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం మనం చూడొచ్చు కూడా బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్న పర్వం మనకి ఇప్పుడు ఇక్కడ చూస్తే కనబడుతుంది. ప్రస్తుతం చూడొచ్చు బీజేపీ కార్యకర్తలను డీజీపీ ఆఫీసు లోపలికి వాళ్ళు వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళందరినీ కూడా అడ్డగించిన పరిస్థితి మనకు కనబడుతుంది. ఒకసారి చూద్దాం. ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న మంత్రులు మనం చూడొచ్చు కూడా అరెస్టుల పర్వం అయితే కొనసాగుతుంది. బీజేపీ కార్యాలయం లోపల వరకు కూడా దూసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు. మనం చూడొచ్చు కూడా బీజేపీ భారీ కేడ్లను కూడా ముట్టుకున్నారు. భారీ కేడ్లను కూడా తొలగించి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ ప్రస్తుతం అయితే డీజీపీ ఆఫీస్ వద్ద ప్రస్తుతం అయితే ఉద్రిక్తత ఒక్కసారిగా చోటు చేసుకున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు కూడా బీజేపీతో పాటు బీజేవైఎం కి సంబంధించిన కార్యకర్తలు ప్రస్తుతం డీజీపీ ఆఫీస్ ను ముట్టడించడానికి రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా మహాదేవప్ప ఆత్మహత్యకు నిరసనగా ప్రస్తుతం మనం చూడొచ్చు కూడా లోపలికి వెళ్లేందుకు వస్తున్నారు. బారికేడ్లు తీసుకొని లోపలికి వెళ్లేందుకు బీజేవైఎం కార్యకర్తలు ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం అయితే పూర్తి స్థాయిలో అడ్డుకోవడానికి పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎక్కడికక్కడ ఇబ్బందికర పరిస్థితులు అయితే మనకు కనబడుతున్నాయి. మనం చూడొచ్చు బీజేపీకి సంబంధించిన కార్యకర్తలను పోలీసులు ఏ విధంగా అడ్డుకుంటున్నారు అనేది కూడా మనం చూడొచ్చు. ఇక్కడ ప్రస్తుతం ఈ ఘటనకి సంబంధించిన దానిపైన మహాదేవప్పకు సంబంధించిన దానిపైన ప్రధానంగా వాళ్ళు ఒకటే డిమాండ్ చేస్తున్నారు. పూర్తి స్థాయిలో విచారణ జరపాలనేది ఒకవైపు వాళ్ళు కోరుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. అలాగే ఈ ఘటనకు సంబంధించిన దానిపైన పూర్తి స్థాయిలో అరెస్టులు ఒకవైపు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు కూడా ఏ విధంగా లోపలికి కార్యకర్తలు దూసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు అనేది కూడా మనం చూడొచ్చు. ఎదురుగా మనకు కనబడుతున్నారు. వాళ్ళంతా కూడా బీజేపీకి సంబంధించిన కార్యకర్తలందరూ కూడా వి వాంట్ జస్టిస్ అంటూ ఒకవైపు, అలాగే మరొక వైపు మహాదేవప్ప నిరసనకి సంబంధించి అంటే అతని ఆత్మహత్య నిరసనకి సంబంధించి వాళ్ళంతా కూడా ప్రస్తుతం ఇక్కడ
ముట్టడించడానికి వచ్చిన నేపథ్యం అయితే మనకు కనబడుతుంది. ప్రధానంగా ఏం చెప్పాలనుకుంటున్నారండి? ముఖ్యంగా మక్తల్ మున్సిపాలిటీలో 6వ వార్డులో న్యాయంగా గెలిచాలనుకున్న మా అభ్యర్థిని అన్యాయంగా ఈరోజు చిత్రహింసలకు గురి చేసి అరెస్ట్ చేయడం జరిగింది. వెంటనే వాకాడి గారి మంత్రివర్గం తొలగించి ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేయాలి. లేని ఏడల రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని చెప్తున్నా. ఈ రోజు మా భారతీయ కార్యకర్తల స్థానాన్ని పరీక్షించొద్దు. వెంటనే వాకాడి గారిని మంత్రివర్గం నుంచి తొలగించి అరెస్ట్ చేయాలని ప్రధాన డిమాండ్తో డీజీపీ ఆఫీస్ వచ్చినాం. ఈరోజు డీజీపీ ఇంట్లో కూర్చుంటాడా, ఆఫీస్లో కూర్చుంటాడా? మా కార్యకర్త చనిపోయిండు, వెంటనే అరెస్ట్ చేయాలి. వాకాడి గారిని అరెస్ట్ చేసే వరకు మా ఉద్యమాన్ని ఆపమని హెచ్చరిస్తున్నాం. ఈ ప్రసభ బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు సంఘటన డీజీపీ ఆఫీస్ వద్ద వాళ్ళు చెప్తున్న సందర్భం మనకు కనబడుతుంది. వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నారు, మహదేవప్ప ఆత్మహత్యకు గల కారణాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం వెంటనే వాళ్ళపైన పూర్తి స్థాయి చర్యలు తీసుకోవాలనేది కూడా ఒకవైపు వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. ప్రస్తుతం అయితే బీజేపీ ఆఫీస్ వద్ద పూర్తి స్థాయిలో అరెస్టుల పర్వం కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు కూడా బీజేపీ కార్యకర్తలకు సంబంధించిన అరెస్టులు, రోడ్డు పైన వాళ్ళు పడుకొని ఉన్న విజువల్స్ కూడా మనం చూడొచ్చు. కార్యకర్తలకు సంబంధించిన అరెస్టులు అయితే ఒకవైపు కొనసాగుతూ ఉన్నాయి. మహదేవప్ప సంబంధించిన దాంట్లో మహదేవప్ప ఆత్మహత్యకు సంబంధించిన కారణమైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలనేది ప్రస్తుతం అయితే వాళ్ళు కోరుతూ ఉన్న సిచ్యువేషన్ అయితే మనకు కనబడుతుంది. ప్రస్తుతం అరెస్టులు అయితే కొనసాగుతున్నాయి డీజీపీ ఆఫీస్ లో.